హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం పేష ఆపం ఇంకా పాలు చేసుకుందామండి. మార్నింగ్ థర్స్డే స్పెషల్ కదా. దీన్ని మనం ఈస్టర్ ఆపం అని లేక మార్నింగ్ థర్స్డే ఆపం అని అంటారండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చెప్తాను. మీకు కనిపిస్తున్న ఈ గ్లాస్ బియ్యం తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ మినపప్పు అండి. 4 hours నానబెట్టుకోండి. బియ్యం ఇంకా మినపప్పు 4 hours నానబెట్టుకున్నాక పిండి రుబ్బుకుందాం. నానబెట్టేసాను మినపప్పు ఇంకా బియ్యము. ఇప్పుడు మిక్సీలో పట్టేసుకుంటున్నాను. వాటర్ వేయకుండా జస్ట్ మినపప్పు బియ్యం మాత్రమే వేసుకుందాం మిక్సీ జార్లోకి. ఇవ్వండి, మినపప్పు మొత్తం వేసుకున్నాను మిక్సీ జార్లోకి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పట్టేసుకుందామండి. కొంచెం ఇడ్లీ పిండి లాగా, కొంచెం ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగానే పట్టుకుందాం. చూడండి, వాటర్ అడ్జస్ట్ చేసుకుంటా ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా పట్టుకోండి. చూశారు కదండి, ఇంత మెత్తగా పట్టుకోవాలి పిండిని. మొత్తం ఒక గిన్నెలోకి వేసుకునండి పిండి నేను. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్పు తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి వేసుకోండి 1 కప్పు తురుముకొని. ఒక 4 చిన్న ఉల్లిపాయలు అండి, చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 4 వేసుకుందాం కట్ చేసుకొని. ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. కొంచెం ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటా. ఎక్కువ మెత్తగా పట్టుకోకండి, కోర్స్గా పట్టుకోండి దీన్ని. కదండి, నేను మిక్సీ పట్టేశాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా పట్టుకోండి దీన్ని. గుర్తుపెట్టుకోండి, పిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి, ఇది మాత్రం కొంచెం కోర్స్గా ఉండాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి, ఎల్లిపాయ, ఉల్లిపాయ, జీలకర్ర, దాన్ని వేసేసుకుందాం మనం పిండిలోకి. వేసేసుకొని బాగా కలుపుకుందాం, రెండు కలిసిపోయే వరకు. మొత్తం వేసేసుకున్నాను నేను కొబ్బరి, ఉల్లిపాయ, ఎల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుందాము. పిండి ఇంకా పేస్ట్ రెండు కలిసిపోయే వరకు కలుపుకోవాలి బాగా. చూసారు కదా, మొత్తం కలిసిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వరకు మనం చూసుకోవాలి పిండిని. కొంచెం ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఇలా వస్తే సరిపోతుందండి పిండి. ఇప్పుడు దీన్ని మనం 10 minutes పక్కన పెట్టేసుకుందాము. ఫర్మెంట్ అవ్వాలి పిండి 10 minutes వరకు. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 10 minutes ఫర్మెంట్ చేసుకుందామని చెప్పాను కదండి. 10 minutes అయిపోయింది. చూడండి, పిండి ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసుకున్నాము. మీ ఇంట్లో స్టీమర్ ఉంటే స్టీమర్ వాడుకోండి. ఇలా పెట్టేసుకుందాం. ఒక రౌండ్ ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని గ్రీస్ చేసుకోండి. మేము నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకొని బాగా గ్రీస్ చేసుకోండి ప్లేట్ మొత్తాన్ని. పిండి అనేది ఉడికాక అతుక్కోకుండా రావడానికి ఈజీగా మనం ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుందాం ప్లేట్కి. చుట్టూ చేసుకోండి. ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఆ పిండిని ఆ ప్లేట్లో వేసుకుందాం. మీకు ఎన్ని అప్పాలు కావాలో అన్ని అప్పాలు మీరు చేసుకోండి. మరీ మందంగా కాదు, మరీ సన్నగా కాదు, మీడియంగా చేసుకోండి. ఇట్లా ట్యాప్ చేసుకోండి. మొత్తం పిండి వేసుకున్నాక ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ప్లామ్ సండే రోజు ఇస్తారు కదండి, దీన్ని మనం క్రాస్ లాగా పెట్టుకుందాం దీనిపైన. ఇది క్రిస్టియానిటీలో ట్రెడిషనల్ ఫుడ్ అండి. దీన్ని ఈస్టర్ ఆపం అంటారు, హోలీ థర్స్డే ఆపం అంటారు. ఇది ట్రెడిషనల్ ఫుడ్ అనే కాదు, చాలా హెల్తీ అండి. మంచిలో మనం కొబ్బరి, మినపప్పు, బియ్యం యూజ్ చేసాం కాబట్టి మనకి చాలా బలం అండి. ఇది చిన్నపిల్లలకు కూడా బాగా పెట్టచ్చు దీన్ని. వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ప్లేట్ని ప్లేస్ చేసుకుందాం ఇడ్లీ పాత్రలో. ఈ విధంగా పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం కదండి. మేము ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఒక 15 minutes హైలో ఉడికించుకోండి. లిడ్ ఓపెన్ చేయకండి. ఒక 10 minutes హైలో పెట్టేసుకున్నాము. ఇంకా ఒక 15 minutes సిమ్లో పెట్టేసుకుందాము. సిమ్లో 15 minutes అయిపోయాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, 15 minutes సిమ్లో పెట్టుకున్నాక ఇలా అయిపోయింది. ఇక్కడ స్పోక్ స్పూన్తో గుర్తు చూద్దాం, ఏమీ అంటట్లేదు. సో అయిపోయింది. ఇంకా బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని అప్పుడే తీయకండి. ఇంకొక 5 to 10 minutes వరకు మూత పెట్టేసి అలాగే ఉంచేయండి. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి, బాగా అయిపోయింది. ఇప్పుడు తీద్దాం దాన్ని బయటికి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. కింద నుండి లేపాలి దాన్ని. ఇంకో ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, అయిపోయింది మన పేష ఆపం. ఇప్పుడు మనం పాలు తయారు చేసుకుందాం. పాలు చేసుకోవడానికి కొంచెం బెల్లం, 1 కప్పు దాకా బెల్లం తీసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుందాం. ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోవాలి, బెల్లం సిరప్ లాగా అవ్వాలి. ఇదిగోండి, కరిగిపోయింది బెల్లం. దీన్ని ఇంకొక బౌల్లోకి వేసుకుందాం. సిరప్ని పడపోసుకుందాం. చెత్త ఏమైనా ఉంటే పోతాయండి.
అంటే నేను కొబ్బరి పాలు తీసుకున్నాను. నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఒక కొబ్బరి చిప్పనేమో తురుముకొని అప్పంలో వేసుకున్నాము. ఇంకా 3 చిప్పలేమో కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఇది మీడియం టు థిక్ పాలండి. అంటే మూడోసారి తీసుకున్న పాలు. మొదటిసారి తీసుకున్న పాలు తీసుకొని సైడ్ పెట్టుకోండి. అది లాస్ట్‌లో వేసుకోవాలి. ఇది సెకండ్ టైం, థర్డ్ టైం తీసుకున్న పాలల్లో ఒక 2 స్పూన్స్ మనం బియ్యం పిండి వేసుకుందాం. నేను ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కదండి, ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి పాలని బియ్యం పిండిని. ఇప్పుడు ఈ పాలని మనం ఇందాక బెల్లం సిరప్ చేసుకున్నాం కదా, అందులోకి పోసుకోవాలి. పోసేసుకున్నాం కదా బియ్యం పిండి కొబ్బరి పాలు మిక్చర్ని. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. 2 బెల్లం సిరప్, మనం ఇందాక వేసుకున్న పాలు 2 కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ మారుతుందండి, కొంచెం దగ్గరకు అవుతూ ఉంటుంది. చూసుకుంటూ కలుపుకోవాలి దగ్గరుండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ మారిపోతుంది, కొంచెం దగ్గరకు అవుతుంది కదా. ఈ టైంలో మనం సిమ్లో పెట్టుకుందాం. చూసారు కదండి, బాగా చిక్కగా అవుతుంది. ఈ టైంలో మనం ఇలాచీ పొడి, శొంఠి పొడి వేసుకుందాం. శొంఠి పొడి 1/2 స్పూన్, ఇలాచీ పొడి 1/2 స్పూన్ వరకు వేసుకుందామండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. అది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి జీలకర్ర పొడి. ఇప్పుడు మొత్తం కలుపుకోండి బాగా కలిసే వరకు. ఇది వేసాక ఒక 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకుందాం. దాని తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న థిక్ కోకోనట్ మిల్క్ వేసుకుందాం అండి. ఒక 2 మినిట్స్ సిమ్లో జీలకర్ర పొడి, శొంఠి పొడి, ఇలాచి పొడి వేసుకున్నాం కదండి. అది బాగా ఉడికించుకున్నాం 2 మినిట్స్ సిమ్లో. ఇప్పుడు థిక్ కోకోనట్ మిల్క్ వేసుకుందాం. ఫస్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదండి, 1 కప్పు వరకు వేసుకుందాం. ఇప్పుడు ఈ థిక్ కోకోనట్ మిల్క్ వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. ఇంకా ఇది వేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. అయిపోయిందండి మన పాలు. చూడండి అయిపోయిందండి పాలు మనకి. మనం చిక్కటి కొబ్బరికాయ పాలు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి, సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపేసుకోండి. కొంచెం చిక్కగా ఉంది కదండి, ఈ టైంలో ఆపేసుకోండి. మళ్ళీ ఆరితే ఇంకా చిక్క పడిపోతుంది. ఈ హోలీ థర్స్డేకి మీ ఫ్యామిలీతో పేషా అప్పం పాలు చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. క్రిస్టియన్సే చేసుకోవాలని ఏమీ లేదండి. ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి అందరూ చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. ఇది మనము అప్పం చేసుకున్నాం కదండి. ఈ అప్పంలో మనము పచ్చి కొబ్బరి, మన మినపప్పు, బియ్యం వేసుకున్నాం కదండి. చాలా బలం అండి. ఇది ఆడపిల్లలకు కూడా చాలా బలం అండి. నడుములు బాగా బలంగా ఉంటుంది. కాళ్ళు నొప్పులైనా, నడుము నొప్పులు ఆడపిల్లలైనా, పెద్దోళ్ళైనా, ఎవరైనా సరే అండి, మగవాళ్ళతో సహా అందరూ తినొచ్చండి. చాలా బలమైనదండి ఇవి. ఒట్టి క్రిస్టియన్సే కాదండి, ఎవరైనా మనం చేసుకొని తినొచ్చు, అంత బలం అండి. కొబ్బరి అంటేనే బలం కదా. ఇదిగోండి కొబ్బరి పాలతో చేసుకున్నాం కదా. ఇప్పుడు బియ్యం పిండి, అచ్చం కొబ్బరి పాలు, బెల్లం కదండి. చాలా మంచిదండి. బెల్లము కొబ్బరి కలిపింది ఏదైనా సరే బలం అండి. ఈ కొబ్బరి పాలతో చేసింది, బెల్లం కలిపేసింది మనందరికీ చాలా బలం అండి. చేసుకొని తినండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఏంటండి మా బేసిక్ ప్రిపరేషన్ హోలీ థర్స్డేకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము హోలీ థర్స్డే అని ఒక వ్లాగ్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి అందరూ. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ను కూడా మర్చిపోకండి. బాయ్.